ఏంటి నా కోసం చూస్తున్నావు? ఇవి కూడా తీసుకుని వెళ్ళి అమ్మేసుకో. ఓ, నీ ఇంట్లో నీ భార్య దగ్గర దొంగతనం చేస్తున్నావా? నువ్వు ఇంతకు మించి దిగజారమన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. నా జీతంలో ప్రతి నెల 1000 రూపాయలు దాచి ఆ డబ్బు లాయర్కి ఇస్తే నీ జాబ్ వెనకొస్తుందని కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నాను బాబు. లైఫ్ లో ప్రతి చోట క్విట్ చేస్తే ఎలా బాబు? హౌ? నువ్వు లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేనట్టు నా ముందు తిరుగుతున్న ప్రతిసారి నా వల్లే ఇదంతా జరిగిందేమో అన్న విషయం గుర్తు చేస్తున్నావు. నైట్లో నిద్రపట్టున్నా. నీతోనే మాట్లాడుతుంది. Say something. చూసావా? You give up and you walk away every single time. లైఫ్ తో కూడా ఇదే చేస్తున్నావు. దెబ్బ తగల ప్రతిసారి అక్కడి నుంచి పారిపోతావు. ఏదో ఒక రోజు ఇక నాతో కూడా కష్టమని వదిలేసి వెళ్ళిపోతావు నీ భయంగా. అమ్మ నీకు దెబ్బ ఎలా తగిలిందని అడిగినప్పుడు నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు? అబద్ధం చెప్పానని అనుకుంటుంది నాన్న. నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మరు నాన్న. సరే నువ్వు ఇంటికి వెళ్ళు. త్వరగా వచ్చాయి నాన్న. Hey Kiran, come on, keep playing. నా మీదే అరుస్తావా నువ్వు? ముందైతే గ్రౌండ్ చుట్టూ 10 రౌండ్స్ పరిగెత్తించేవాడిని. నీ తండ్రి వయసురా నాది. అయినా నీతో కలిసి దమ్ము కొడుతున్నానంటే మన ఇద్దరం ఫ్రెండ్స్ రా. ఏం మనసులో పెట్టుకోకు. నేనెప్పుడో మర్చిపోయాను. మీరు చెప్పిందే కరెక్ట్ సార్. నేను ఈ రోప్ లోపల తప్ప బయట బతకలేను. నాకు తెలుసురా నీ గురించి. నాకు తెలుసు యు ఆర్ బోర్న్ ఫర్ దిస్ గేమ్. రేపే రామరాజు గారిని కలుద్దాం. ఈ అసిస్టెంట్ కోచ్ పొజిషన్ నీకు వచ్చిందంటే చాలా బాగుంటుంది. జీతం కొంచెం తక్కువైనా నీకు ఇష్టమైన పనిరా. కోచ్ కాదు సార్, ప్లేయర్. కరెక్ట్ విన్నారు సార్. మళ్ళీ ఆడ ఇండియన్ టీం కాడాలి. అర్జున్ చూడు, రోజు చేస్తూ బతకలేకపోతాను సార్. నీ ఏజ్ 36 అర్జున్. అది ప్రొఫెషనల్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్. లాస్ట్ 3 రోజులు 5 కోసం తిరుగుతుంటే నాకు నేను దొరికింది సార్. 36 ఏళ్ళ జీవితం కనిపించింది. నేనేంటన్నది నాకు ఇన్ని రోజులు అర్థం కాకపోయింది. 3 రోజులు అర్థం వద్దు సార్. నాకు ఈ లైఫ్ వద్దు. నీ కాడాలని ఇక్కడ ఉన్నా ఫిజికల్ గా కంపీట్ చేయవచ్చు.
నా లైఫ్ అంతా నేను ఏదో చేసేస్తాను, ఏదో అయిపోతాను, నాకన్నా ఎక్కువగా నమ్మిన వాళ్ళందరినీ డిసప్పాయింట్ చేస్తున్నాను. మిమ్మల్ని, సారా, ఫ్రెండ్స్ అందరినీ. చాలా రోజులు మీ తలెక్కువ నడిచింది వచ్చేసాను. పొద్దున మ్యాచ్ అయిపోయింది, గ్రౌండ్ నుంచి బయటకు నడుచుకుంటూ వస్తాను. నా కొడుకుని అక్కడ చూస్తాను. ఏం చేయమని చేస్తాను సార్, కానీ మరి తొలగించుకోండి. పదేళ్ల క్రితం ఆగిపోయిన నా జీవితాన్ని మళ్ళీ మొదలు పెడతా. ఎలాగైనా ఇండియన్ క్రికెట్ టీంలో ఆడతా. రే కోచ్ కాదురా, ప్లేయర్ అనుకుంటా. కూర్చోండి. స్ట్రోక్ బాగుంది. కూర్చొచ్చాడా? ఏమన్నాడు? రేయ్, లేటేనా? నిన్న బాగా ఆడావురా. Boys, I'm Ramappa Gowda, coach and selection committee member from Karnataka Cricket Board. Hyderabad team, please fall in line. రాజేష్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. Hi. రవి రైట్ ఆర్మ్ Hello. ఆఫ్ స్పిన్ సార్. All the శ్రీకాంత్ best. రైట్ హ్యాండ్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సార్. మాధవ్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సార్. Okay. అజిత్ బౌలర్ సార్. Very good. Hey, నువ్వు అసిస్టెంట్ కోచ్ మూర్తి కదా? మూర్తి అంటే నేను ఎవరు పెద్ద అయిన అనుకున్నా. యూ యాక్చువల్లీ లుక్ వెరీ యంగ్. అర్జున్ రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. ఓ ఓకే. బాయ్స్, ఆన్ టు ద నెట్స్. ఎస్ సార్. Next. Come on, ball. That's a good ball. Next. Good. Next. Next time play forward, okay? Hey, not you. Next. Good.
That's it for the day, boys. See you tomorrow.